దమ్ అవుతుంది. జిమ్ చేసి మానేసి ఇట్లనే ఉంటుంది. అయ్యో కనబడతలేడు, చీకటి అయిపోయింది. గుంతలు ఉన్నాయి ఇక్కడ, మస్తు గుంతలు ఉన్నాయి, కనబడతలేదు, చీకటి అయిపోయింది. వాళ్ళు వచ్చింది. సో గైస్, మన రేవంత్ భాయ్ స్పీడ్ రన్నింగ్ చేస్తాడంట. చెట్లలో పోతున్నా, ఐఎమ్ సారీ. స్పీడ్ రన్నింగ్ చేస్తాడంట. సో లెట్స్ గో. వెళ్ళు. క్యాచ్ దిస్. ఎస్. అయ్యో కనబడతలేడు, చీకటి అయిపోయింది. పర్లేదు, ఏడావుతాడో చూద్దాం. కనబడతలేడు. స్పీడ్ ఉరికి అక్కడ వెయిట్ చేస్తాడంట నా గురించి. తిరిగి వస్తాడా? ఏం ఆగట్లేదు. ఆగింది. సో మనం కూడా వెళ్దాం. లెట్స్ గో. ఏమైందిరా? మాకు అనిపిస్తుంది ఎన్ని రోజులు రన్నింగ్ చేస్తారు అప్పుడే. గైస్, ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎస్, ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయింది. 4 rounds. 4 rounds నాతో కాదు. 4 rounds అంట. ఎవడు కొట్టాడు? 5th round రా ఇది. అసలు కాదు నాతో. 5th round వాకింగ్ అనమాట. 1 eternity later. సో నేనైతే వాకింగ్ చేస్తున్నా. స్కిప్పింగ్ రోప్ ఇది. రేవంత్ గారు రన్నింగ్ చేస్తాడంట. సో వన్ కోసం వెయిట్ చేద్దాం జెర్సేపు. నేనైతే వాకింగ్ చేస్తున్నాను. గుంతలు ఉన్నాయి ఇక్కడ, మస్తు గుంతలు ఉన్నాయి, కనబడతలేదు, చీకటి అయిపోయింది. టైం 6:30 ఎంత అవుతుంది. సో లెట్స్ సీ ఏమవుతుందో ఏందో. వాడైతే రన్నింగ్ చేసుకుంటూ వస్తాను అంటున్నాడు. లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. ఇక్కడ ఆగుదాం, ఇక్కడ వెయిట్ చేస్తా. వస్తున్నట్టున్నాడు. లెట్స్ సీ ఏడున్నాడు. వెళ్ళిపోయాడు. ఫ్రిక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయాడు బాయ్. ఎవరికి ఇంటలేడు. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే వచ్చినాం. చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. నాకైతే దమ్ అవుతుంది. జిమ్ చేసి మానేసి ఇట్లనే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ లెక్క. బ్రీతింగ్ మనకు అసలు రన్నింగ్ అలవాట్లేదు చిన్నప్పటికి. మొద్దు వల్ల తిని వండుడే తప్పితే మనది ఏముంటుంది చెప్పండి. సో కొంచెం బయటికి వచ్చి కాళ్ళని చేతులని ఫ్లెక్స్ చేద్దాం అని అనుకున్నాం. సో అదే ప్రాసెస్. ఇప్పుడు అమ్మ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఫైనలీ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి ఈడ కూస్తున్నాడు. ఏమైందిరా? అలసిపోయినారా? ఎన్ని రౌండ్లు కొట్టినావు సక్సెస్ఫుల్గా? 5 rounds అయిపోయినాయి. అందులో రన్నింగ్ ఏంది, జాగింగ్ ఏంది, వాకింగ్ ఏంది? వాకింగ్ 2, జాగింగ్ 2, స్ప్రింట్ 2. నైస్. బ్రీతింగ్ అందిందా? కిక్. చలో వాళ్ళు వచ్చింది. సో కూర్చో రెస్ట్ తీసుకోవాలి. కొద్దిసేపు మనం కూర్చొని తర్వాత ఈ స్కిప్పింగ్ రోప్తో స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఎస్, ఫైనల్లీ. క్రేజీ క్రాకెట్స్ మస్తు అనిపించింది. దివాళీ ఆఫర్. నిజంగా ఒంట్లో మంట కొడుతుంది దివాళీ. యూనివర్సిటీ జిమ్కి వచ్చినాము. ఓయో, ఎట్లుంది బాయ్? సూపర్ ఉంది, క్రేజీ ఉంది కదా. చీప్ అండ్ బెస్ట్ జిమ్. మస్తు పడుతుంది కదా. ఎక్విప్మెంట్ కూడా చాలా బాగా పడుతుంది. ఇందాక వచ్చిందా 10? 10కే చాలు.
ఏం రాని జాగాలో ఫైనల్లీ అయితే కొంచెం వర్కౌట్ వార్మప్లు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. Bye. See you in the next vlog. Bye guys.